ఇవాళ మీకు ఒక చిన్న జరిగిన స్టోరీ చెప్పబోతున్నానండి. ఏంటంటే ఒక ఆయన 1900 రూపాయల శాలరీతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆయనది 19,000 అయ్యింది. ఆయన జర్నీ ఆ కంపెనీలో 19 to 20 years. నాకు తెలిసిన వ్యక్తి సంవత్సరం క్రితం నన్ను కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మా కూతురుది పెళ్లి చేస్తున్నాను, తప్పకుండా రావాలా అన్నాడు. బాగా ఖర్చు పెడుతున్నాను అన్నాడు. ఎంత? 60 lakhs అన్నాడు. అది ఎలా అంటే మా తాతల ఆస్తి కొద్దిగా ఏదో ఉన్నది అమ్మేసి చాలా గ్రాండ్గా చేస్తున్నా అన్నాడు. రీసెంట్గా 1 week బ్యాక్ మళ్ళీ కలిశాడు ఏదో వర్క్ మీద. కలిస్తే బాధపడుతూ జాబ్ మానేయబోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఆయన 55 years ఆయనకు. ఎవరో మెప్పు కోసం మన దగ్గర లేకపోయినా ఎంతో అట్టహాసంగా మనం ఆడంబరంగా ఖర్చు పెడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఫైనల్గా మన దగ్గర ఏమీ లేనప్పుడు మన వైపు ఎవరు కూడా తిరిగి చూసేవారు ఉండరు. ఇప్పుడు ఉన్న డబ్బులు అయిపోయింది, అంటే ఉన్న ఆస్తి అమ్మేసి ఖర్చు పెట్టి పెళ్లి చేశాను, ఇప్పుడు జాబ్ లేదు. ఇవాళ ఎవరపా ఇబ్బంది పడుతున్నారు అంటే ఫైనల్గా ఆ వ్యక్తి. ఈరోజు ఆయన లైఫ్ అయిపోబోయే టైంలో కూడా ఏమీ లేదు ఆయన చేతుల్లో. ఒకసారి మనం అంతా ఆలోచన చేస్తే ఎక్కడ ఖర్చు పెట్టాలా, ఎక్కడ మనం సేవింగ్స్ పెట్టుకోవాలా అని చెప్పేసి ఒక క్లారిటీతో ఉంటే భవిష్యత్తులో చాలా హ్యాపీగా ఉంటామండి. ఈ విషయం అందరికీ ఎంతో అంతైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి.